లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చేసింది చెప్పుకోవాలి. అది ప్రభుత్వంలో పనిచేసే వారికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి బూస్టప్, కొత్త ఎనర్జీని ఇస్తుంది. అందరికీ మన పవర్ ఏంటో నలుగురికి తెలిసొస్తుంది. చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే కొత్త ఆలోచనలు, కొత్త కార్యక్రమాలకు నాంది పడుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ ఐటీ ఇండస్ట్రీల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ ఏడాది ఐటీ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ ఒక పొలిటికల్ మేనేజ్మెంట్ పాఠమే. హైదరాబాద్ ఐటీకి స్ట్రాంగ్ బేస్గా ఉంది. ఇది మొదటి నుంచి ఉన్నదే. అయితే అంతకంతకు స్టామినా పెరుగుతోంది. అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీల ఆఫీసులన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఐటీ బూస్టప్ రోజు రోజుకు పెరుగుతోందే తప్ప ఇక్కడ తగ్గేదే ఉండదు. కాకపోతే ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేసింది. ఐటీ ఎక్స్పర్ట్స్ విషయమైనా, స్టార్టప్లకు ప్రోత్సాహమైన, దూరదృష్టిలో ఏఐ సమిట్ నిర్వహించిన, పెట్టుబడుల కోసం సీఎం, ఐటీ మంత్రి విదేశీ పర్యటనలు చేసినా అవన్నీ అడిషనల్ గ్రోత్ ఇంజన్లుగా పనిచేశాయి. హైదరాబాద్కు, తెలంగాణకు మేజర్ షేర్ ఆదాయంలో ఐటీ నుంచే ఉన్నాయి. సో ఇది మనీ పవర్ సోర్స్ గా పనిచేస్తోంది. అలాంటి ఐటీని మరో లెవెల్ కు తీసుకెళ్లటంతో రేవంత్ ప్రభుత్వం తొలి ఏడాది గట్టి పునాదులను ఏర్పాటు చేసింది. పగ్గాలు చేపట్టాక సీఎం రేవంత్ అమెరికా, సౌత్ కొరియా, దావోస్ పర్యటనలతో మరింత బూస్టప్ వచ్చింది. పెట్టుబడుల్లో జోష్ పెరిగింది. తొలి ఏడాదిలో మేటి అయ్యేలా పనిచేసింది. మన దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 15% ఉంది. 2030 నాటికి ఇది మరింత పెరగటం ఖాయమే. హెల్త్ కేర్, రీటైల్ అండ్ ఈ-కామర్స్, ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటివి రాష్ట్రంలో ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ వంటి పెద్ద కంపెనీలు సైతం తెలంగాణలో తమ సెంటర్లను రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. కొత్త సెంటర్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి మ్యాన్ పవర్, ఎకోసిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కంపెనీలకు చాలా కలిసి వస్తుంది. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పేందుకు ఆ సంస్థ ముందుకు రావటం ఏడాది విజయోత్సవాల సందర్భంగా హైలైట్. బిగ్ బూస్టప్ కూడా. గూగుల్తో డిసెంబర్ 4న తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గూగుల్ ప్రధాన సమాచార అధికారి రాయల్ హన్సన్ ఆధ్వర్యంలోని టీం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో సీఎం నివాసంలో భేటీ అయి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అమెరికా బయట అతిపెద్ద కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి గూగుల్ ముందుకు రావటం మరో బోనసే అని చెప్పాలి. ప్రపంచంలోనే హైదరాబాద్ ఐటీ ఇన్నోవేషన్ హబ్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోందనటానికి ఈ డీల్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. గూగుల్ సేఫ్టీ సెంటర్ ఏర్పాటు ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఇక డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ లో తెలంగాణ ముందంజలో ఉందని గూగుల్ ప్రతినిధులు ప్రశంసించారంటే ఇక్కడి ఎకోసిస్టమ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం నుంచి ప్రతి ఏటా 27,000 నుంచి 31,000 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ లో తెలంగాణ టాప్ 3లో ఉంది. దేశవ్యాప్తంగా ఫార్మా ఎగుమతులు $27.85 బిలియన్ ఉంటే అందులో ఒక్క తెలంగాణ వాటానే $4.4 బిలియన్. ఏరో, డిఫెన్స్ లోనూ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రంగంలో 25 పెద్ద కంపెనీలతో పాటు 1000కి పైగా ఎంఎస్ఎంఈలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న వాతావరణం, సదుపాయాలు, లో కాస్ట్ లివింగ్, ఐటీ ఇండస్ట్రీలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఎకో ఫ్రెండ్లీ విధానాలు తొలి ఏడాది ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి.
2037 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ కు చేరుకుంటుందని ప్రభుత్వం కాన్ఫిడెంట్ గా ఉందంటే తొలేడాది నుంచే రేవంత్ రెడ్డి సర్కార్ ఐటీ ఇండస్ట్రీస్ పై ప్లానింగ్ ఎలా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దేశ జీడీపీతో పాటు అనేక రంగాల్లో తెలంగాణ టాప్ ర్యాంక్ లో ఉంది. వీటికి బూస్టప్ ఇచ్చేలా ఫోర్ట్ సిటీ నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్, మూసీ రివర్ ఫ్రంట్, అర్బన్, సెమీ అర్బన్ ఇండస్ట్రియల్ క్లస్టర్లు, మెట్రో రైల్ కనెక్టివిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటివి తెలంగాణ గ్రోత్ ను మరింత పెంచబోతున్నాయి. ఇవి పూర్తయితే మాత్రం తెలంగాణ, హైదరాబాద్ ఇక వెనుదిరిగి చూసుకోని విధంగా దూరదృష్టితో గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్ ఐడియాలతో హైదరాబాద్ ఐటీని మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం తొలి ఏడాదిలో జరిగింది. రానున్న కొన్నేళ్లలో దేశంలో అనేక రంగాల్లో తెలంగాణ కీ రోల్ పోషించబోతోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం 2.39 లక్షల కోట్లు ఉండగా 2036 నాటికి అది 12.34 లక్షల కోట్లకు చేరుతుందన్న అంచనాలున్నాయి. దేశ జీడీపీలో ప్రస్తుతం తెలంగాణ వాటా 5% ఉండగా 2037 నాటికి అది 10% పెరుగుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ కు రేవంత్ ప్రభుత్వం తొలేడాది గట్టి పునాదులే వేసింది. తెలంగాణ గ్రోత్ స్టోరీ ది రోడ్ టు 1 ట్రిలియన్ పేరుతో ఇప్పటికే రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంటే ఎంత ముందు చూపుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనం తొలి ఏడాది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐటీ ఇండస్ట్రీస్ రంగంలో సాధించిన విజయాలే. పగడ్బందీగా నిర్వర్తించింది రేవంత్ ప్రభుత్వం. త్వరగా పూర్తయ్యే వాటికి ప్రాధాన్యం ఇచ్చారు, పట్టాలెక్కించారు, కథ చాలా వరకు మార్చడంలో సక్సెస్ అయ్యారు. విదేశీ పెట్టుబడుల టార్గెట్లు తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ దావోస్ పర్యటన, ఆగస్టులో అమెరికా, కొరియా పర్యటన సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్ పర్యటనలో 40,232 కోట్లు, అమెరికా పర్యటనతో 31,502 కోట్లు, సౌత్ కొరియా పర్యటనతో 4,500 కోట్ల పెట్టుబడులొచ్చాయి. ఓవరాల్ గా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం 76,232 కోట్ల మేర పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకోవటం సరికొత్త రికార్డ్. మొత్తం 25 కంపెనీలతో ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం కార్నింగ్, ఆమ్జన్ జోయిటిస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆర్మ్ ఈక్విటీ, ట్రైజన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఐటీ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడమే కాదు, ఇందులో ఏ టెక్నాలజీకి భవిష్యత్ ఉందో ఊహించగలగాలి. అయితే సీఎం రేవంత్ తొలి ఏడాదిలోనే దీన్ని క్యాచ్ చేశారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తే కావటంతో హైదరాబాద్ను ఈ రంగంలో టాప్లో నిలపాలని సీఎం అనుకున్నారు. అనుకోవటమే తరువాయి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ 2 రోజులు నిర్వహించారు. ఇందులోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ రిలీజ్ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి 2,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఫోర్ట్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. సో ఏఐ విషయంలో ఇదో బిగ్ మైల్ స్టోన్. తెలంగాణ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక సమిట్ ని మనం నిర్వహించాం సెప్టెంబర్ మాసంలో. గ్లోబల్ ఏఐ సమిట్ కి సంబంధించి నేను ఒకటి చెప్తా ఉన్నా, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏఐ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, స్టార్టప్స్, ఇన్నోవేషన్ కి సంబంధించిన అనేక అంశాలు, విద్యార్థులు దాదాపు 10 దేశాలకు సంబంధించి అమెరికా కానీ, యూకే కానీ, నెదర్లాండ్స్ కానీ, గానా కానీ, మలేషియా కానీ, ఈ దేశాలతో పాటు మన దేశానికి సంబంధించిన 100 మంది స్పీకర్లు 50 సెషన్లను నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక 20 MOUలను మేము కుదుర్చుకున్నాం. ఎన్విడియా కంపెనీస్కి సంబంధించి వారి పార్ట్నర్ అయిన యోటా వారితోని, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సీడాక్ వారితోని MOUలు చేసుకోవడం జరిగింది ఈ ఏఐ గ్లోబల్ కాన్ఫరెన్స్ ద్వారా.
హైదరాబాద్ కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండవ క్యాంపస్ నిర్మాణానికి కాగ్నిజెంట్ ముందుకొచ్చింది. ఈ క్యాంపస్ ఏర్పాటు ద్వారా దాదాపు 30,000 మంది యువతకు ఐటీ ఉద్యోగాలు రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్ చేస్తుంది. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాబోయే 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 4,000 కోట్లు ఖర్చు చేయనుంది. రాబోయే 5 ఏళ్లలో 25,000 కంటే ఎక్కువ కొత్త ఎంఎస్ఎంఈలను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీలో మహిళా స్వయం సహాయక బృందాలు ఎంఎస్ఎంఈలుగా మారేందుకు అన్ని దశల్లో సహాయం అందించనున్నారు. ఇక కొత్త పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళా పారిశ్రామికవేత్తలకు, 15% ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించేలా డిజైన్ చేశారు. ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ వ్యవస్థాపకులకు 50 లక్షల రూపాయలతో 50% భూమి ధర రాయితీని అందిస్తుంది. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ 2050 చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోని అభివృద్ధి చెందేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఇది కీలకమైన నిర్ణయం. మెగా మాస్టర్ ప్లాన్ 2050లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్ వరకు మధ్యలో ఉన్న ఏరియాను సెమీ అర్బన్ క్లస్టర్ గా, ఆర్ఆర్ఆర్ బయట రూరల్ క్లస్టర్ గా గుర్తించారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా అక్కడ పరిశ్రమ ఏర్పాటు లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాడు గీతారెడ్డి గారు నిమ్స్ జైరాబాద్ కు సంబంధించిన అంశం విషయంలో ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతులతో ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ ప్రయత్నం చేయటం, 10 సంవత్సరాల కాలం పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయాలంటే వీరు గాని వారు గారు చేయకపోవటం, మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి గారిని, ఇండస్ట్రీ మినిస్టర్ గారిని కలిసి, ఆ ఇండస్ట్రీ మినిస్టర్ గారు పీయూష్ గోయల్ గారు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వారి చొరవతో కూడా ఈరోజు 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనతో సహకరిస్తూ ఒక పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను మేము అక్కడ మొదలు పెట్టబోతా ఉన్నాం. యువతకు డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ పైలటింగ్ ద్వారా ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అటు తెలంగాణ నుంచి మచిలీపట్నానికి హైస్పీడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణ ప్రతిపాదన, నల్గొండ జిల్లాలో డ్రైపోర్ట్ సిటీ ఏర్పాటు, నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటు, వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్లో ఇప్పటికే ఉన్న ఎయిర్ స్ట్రిప్ల పునరుద్ధరణ జరిగితే తెలంగాణ అభివృద్ధి మరో లెవెల్కు వెళ్లటం ఖాయమే. For more videos like this, subscribe Big TV channel.